నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు మన పొరుగు రాజ్యాలైనటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా మధ్య సత్సంబంధాలు అంటే బంగ్లాదేశ్ కూడా మనం ఎదురు డిస్కస్ చేసాం. ఇప్పుడు బేసిక్గా ఈరోజు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా మధ్య సత్సంబంధాలు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇదివరకు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి అనుకూలంగా ఉంటూ చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి తాలిబాన్స్ని ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం ఇదంతా చేసింది. అయితే మరి ఇప్పుడు ఏమైందో తెలియదు, కానీ మనకి గత కొన్ని వారాలుగా మనం చూస్తుంటే ఆ రిలేషన్షిప్ చెడిందా ఏమో తెలియదు, కానీ మన భారత విదేశాంగ ప్రతినిధి, తాలిబాన్స్ విదేశాంగ ప్రతినిధి ఇద్దరు కలిసి గల్ఫ్లో కలవడం, వాళ్ళు ఇండియాకి చెరువులోకి రావడం, పాకిస్తాన్కి ఇది ఒక విధంగా విఘాతం అవునా అని చెప్పేసి మనకి న్యూస్ పేపర్స్లో కూడాను మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీన్ని ఏ రకంగా చూస్తారు మీరు? రైట్, ఇది ప్రధానంగా జియో పాలిటిక్స్ మతానికన్నా మిగతా వ్యవహారాల కన్నా మోర్ ఇంపార్టెంట్ అనేది ప్రూవ్ చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కు ఒక కంటిన్యూయింగ్ ప్రాబ్లం ఉన్నది. ఈ ప్రాబ్లం ఈరోజు వాళ్ళు క్రియేట్ చేసుకుంది కాదు, బ్రిటిష్ వాడు క్రియేట్ చేసిపోయింది. యాక్చువల్లీ అది ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ప్రాబ్లం కావాల్సింది, పాకిస్తాన్ డివైడ్ కాకపోతే. పాకిస్తాన్ డివైడ్ అయింది కాబట్టి ఇది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాబ్లం అయింది. ఎందుకంటే ఆ బ్రిటిష్ ఆఫ్ఘన్ వార్స్ జరిగిన టైంలో ఫైనల్గా ఒక సెటిల్మెంట్కి వచ్చినప్పుడు అటు చైనా సైడ్ మెక్మోహన్ లైన్ అని గీచినట్టు ఇక్కడ డురాండ్ లైన్ అని ఒకటి గీచారు. డురాండ్ లైన్ గీచింది, డురాండ్ లైన్కు సౌత్గా ఉన్నదేమో ఇండియా కింద, అప్పుడు పాకిస్తాన్ లేదు కాబట్టి నార్త్దంతా ఆఫ్ఘనిస్తాన్ అన్నారు. ఆ ఏరియాలో ఆఫ్ఘన్ పాపులేషన్ ఉంది, పఖ్తూన్స్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అదే పెషావర్ హెడ్ క్వార్టర్స్. ఇది మాది, ఈ లైన్ ఎవడైతే బ్రిటిష్ వాడు గీచాడో అది కరెక్ట్ లైన్ కాదు, ఈ ఏరియా అంతా ఆఫ్ఘనిస్తాన్లో పార్ట్ అనేది ఆఫ్ఘనిస్తాన్ యొక్క కంటెన్షన్ మొదటి నుంచి. సో ఇది ఆ ప్రాబ్లం అప్పటి నుంచి ఉన్నది. అప్పటి నుంచి ఉంది కాబట్టి మొదటి నుంచి కూడా ఆఫ్ఘన్స్కు పాకిస్తాన్కు పెద్ద మంచి సంబంధం లేదు. ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు ఇండియాకు అనుకూలంగా ఉండేది. ఆఫ్ఘనిస్తాన్లో మొదటి నుంచి రష్యాకు అనుకూలమైనటువంటి రిజీమ్స్ ఉండేవి. అప్పుడు ఎప్పుడైతే సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్గా ఉన్నదో ఆ యాక్సిస్లో ఆఫ్ఘనిస్తాన్, రష్యా, ఇండియా ఒక యాక్సిస్గా ఉండేది. పాకిస్తాన్ స్లోగా అమెరికా యాక్సిస్లోకి డ్రిఫ్ట్ అయిపోయింది. సో అప్పటి నుంచి ఇది కంటిన్యూ అవుతున్నది. దీనికి ఒక కొత్త డైమెన్షను ఎప్పుడు మొదలైందంటే ఎప్పుడైతే రష్యా ఆఫ్ఘనిస్తాన్ ఇన్వేట్ చేసి వాళ్ళకు అనుకూలమైనటువంటి రిజీమ్ను అక్కడ పెట్టాలని చూసినప్పుడు పాకిస్తాన్ చాలా యాక్టివ్ రోల్ తీసుకున్నది. పాకిస్తాన్ యాక్టివ్ రోల్ తీసుకున్నట్టు అమెరికా కూడా చూసింది. అమెరికా రష్యాను కంటైన్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో పాకిస్తాన్ సహాయంతో ఈ తాలిబాన్ను బాగా ప్రోత్సహించడం, వాళ్ళు రష్యా బ్యాక్డ్ రిజీమ్ను ఓవర్త్రో చేయటం, ఆ పైన వీళ్ళు అక్కడ పాలనకు వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కాస్త రిలీజియస్ మోడ్లో ఒకటి కావటం మొదలైనవి. సరే, ఈ లోపల 9/11 జరగటం అమెరికాలో, దానికి ఎపీ సెంటర్ ఆఫ్ఘనిస్తాన్ కావటం, అమెరికా ఇంట్రెస్ట్తో వచ్చి అక్కడ తాలిబాన్ గవర్నమెంట్ను రిమూవ్ చేసి వాళ్ళకు అనుకూలమైన గవర్నమెంట్ను పెట్టినప్పుడు ఈ తాలిబాన్కు చాలా సహాయం పాకిస్తాన్ చేసింది. చాలా కొవర్ట్గా తెలియకుండా వెనక నుంచి చాలా సహాయం వాళ్ళకు చేసింది. లేకపోతే వాళ్ళు అమెరికాను అంత ఈజీగా మోటుకోవటానికి వీలయ్యేది కాదు. అట్లాగే చాలామంది ఆఫ్ఘన్ రెఫ్యూజీస్ కూడా వచ్చి పాకిస్తాన్లో సెటిల్ అయినారు. ఇది బ్రాడ్గా ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి స్లోగా అమెరికా సపోర్ట్ చేసినటువంటి రిజీమ్ ఉన్నప్పుడు కూడా, కర్జాయ్ రిజీమ్ ఉన్నప్పుడు కూడా ఇండియాకు ఆఫ్ఘనిస్తాన్తో మంచి రిలేషన్షిప్స్ ఉండేది. ఆడ చాలా డెవలప్మెంటల్ వర్క్స్, రోడ్స్, బిల్డింగ్స్ అవి కట్టించారు. దట్ వాస్ ఆల్సో ఏ వెరీ ఫ్రెండ్లీ రిజీమ్ ఫర్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్లో. బట్ ఎప్పుడైతే తాలిబాన్ టేక్ ఓవర్ చేసిందో అందరూ అనుకుంది ఏంటంటే ఇంకా ఇండియాకు పెద్ద సెట్ బ్యాక్, ఇది పెద్ద సెంటర్ అవుతుంది, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఒకటవుతాయి,
ఆ స్ట్రెంగ్తన్ అవుతాయి వాళ్ళ రిలేషన్షిప్, దానివల్ల ఇండియాకు సెట్ బ్యాక్ ఉంటుందని అనుకున్నారు. నిజంగా కూడా అట్లాగే మొదలైంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఐఎస్ఐ చీఫ్ అక్కడికి పోయినాడు కాబూల్కు పోయి ఆఫ్ఘనిస్తాన్లో కొత్తగా వచ్చే తాలిబాన్ గవర్నమెంట్ ఎట్లా ఉండాలి, ఎవరు మినిస్టర్లుగా ఉండాలి అనేది కూడా ఇక్కడి నుంచి డిక్టేట్ చేశారు. కానీ స్లోగా ఆ జియో పొలిటికల్ ఇష్యూస్ బయటపడ్డాయి. దాంతో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ చాలా దూరం వెళ్ళిపోయినాయి. అది ఫండమెంటల్ ముస్లిం రిజిమ్ తాలిబాను, ఇక్కడ కూడా ఇస్లామిక్ మిలిటరీ రిజిము పాకిస్తాన్లో రన్ అవుతూ ఉన్నా కానీ రిలీజన్ వీళ్ళను యునైట్ చేయలేకపోయి వాళ్ళు ఏం చేశారు, ఆ తాలిబాను ఇంకో టీటీపీ అని ఉన్నది, అది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఆపరేటింగ్ విత్ ఇన్ పాకిస్తాన్, దాన్ని బాగా ఎంకరేజ్ చేయడం మొదలెట్టారు. అది తట్టుకోలేక వాళ్ళ మీద పాకిస్తానీస్ దాడులు చేశారు. ఆ దాడులు చేయడంతో ఆఫ్ఘనిస్తాన్ ఏరియాలో కూడా పోయి కొన్ని ఎయిర్ స్ట్రైక్స్ చేశారు. దాంతో వాళ్ళు వీళ్ళ మీద తిరగబడ్డారు. సో ఇప్పుడు బాగా చాలా సోర్డ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ మధ్య. గడ్డేస్తే భగ్గుమనేటంత ఇది ఒక స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ కింద ఇండియా తీసుకునే అవకాశం ఉంది. అదే మొన్న జరిగింది. దుబాయ్లో తాలిబాన్ ఫారిన్ మినిస్టర్ను కలిస్తే మా దేశం నుంచి ఇండియా మీద ఎటువంటి టెర్రరిస్ట్ దీనికి మేము అలౌ చేయమని వాడు కమిట్ కావటం, ఇది ఒక మంచి పరిణామము. రెండోది, ఆఫ్ఘనిస్తాను చాలా రిసోర్స్ రిచ్ కంట్రీ. ఆ రిసోర్సెస్ను క్యాప్చర్ చేయడానికి చాలామంది చూస్తున్నారు. చైనా ఒక తట్టు వేస్తున్నది, రష్యా వేస్తున్నది, అమెరికా ఇప్పుడు తాలిబాన్ రికగ్నైజ్ చేయలేదు కాబట్టి వాళ్ళకు ఫ్లోగా పోవటం లేదు. సో ఈ రిసోర్సెస్ను మొదటి నుంచి ఇండియా కాస్త యాక్సెస్ చేస్తూ ఉంది. ఇప్పుడు మళ్ళీ అది ఆ రిసోర్స్ని యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్తో ఎకానమిక్ రిలేషన్షిప్ పెట్టుకోవాలని ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ సైడ్కు, బికాస్ ఆఫ్ఘనిస్తాన్ బేసికలీ ల్యాండ్ లాకెడ్ కంట్రీ, వాళ్ళకు పోర్ట్ ఏది కావాలన్నా పాకిస్తాన్ నుంచి అయినా రావాలి, ఇరాన్ నుంచి అయినా రావాలి. ఇరాన్లో ఆ చబహర్ పోర్ట్ అనేది ఒకటి ఇండియాయే బిల్డ్ చేసి అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ దాకా రైల్వే లైన్ ఒకటి ప్లాన్ చేశారు. సో దట్ అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేసి తీసుకురావటానికి. ఇప్పుడు వీటికన్నిటికీ మళ్ళీ రివైవ్ చేసి ఎకనామిక్గా మనం లాభం పొందొచ్చు. బట్ వీటన్నిటికీ మళ్ళీ మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, తాలిబాన్ ఫండమెంటల్ ముస్లిం రిజిమ్ కాబట్టి దాని మీద చాలా శాంక్షన్స్ ఉన్నాయి, అమెరికా వేసిన శాంక్షన్స్. ఈ శాంక్షన్స్ను ఎట్లా ఇది చేసి ముందుకు పోవాలనేది ఒకటి ఆలోచించాలి. రెండోది, ఆల్ సైడ్ అండ్ డన్ ఇది ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ రిజిమ్ తాలిబాన్లో. కాస్త కేర్ఫుల్గా ఉండటమే మంచిది. ఎప్పటికైనా ఇక్కడ పాకిస్తాన్లో కొంత ఇప్పుడు కాస్త ఆల్ సైడ్ అండ్ అనేది ముస్లిం ఇదైనా కానీ కొంత లిబరల్ లీడర్షిప్ ఉంది. ఇక్కడ కూడా అదే టైపు రిజిమ్ వచ్చిందంటే ఇండియా కష్టమే. సో ఇది ఒకటి కాస్త ఆలోచించుకొని బ్యాలెన్స్డ్గా పోవాలి. బట్ యాజ్ ఆన్ డేట్ ఒక మంచి ఓపెనింగ్ అయితే దొరికింది. ఆ ఓపెనింగ్ని ఎట్లా వాడుకుంటామే చూడాల్సి ఉంటుంది. నమస్కారం అండి, మంచి విషయం చెప్తాందుకు.